రాజకీయ తీర్మానం అంటే మొట్టమొదటిగా మనం మొదలుపెట్టేది తెలుగుదేశం పార్టీ చరిత్ర దగ్గర నుంచి. మార్చి 28, 1982లో ఆ రోజు ఒక రాజకీయ విప్లవంగా దేశ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజుగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగు జాతికి ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితులు, అవినీతి ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తే వాటన్నిటిని కూడా చూసి రాజకీయాల్లో సమాజంలో ఒక పెనుమార్పు తీసుకొని రావాలని ఆయన సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చైతన్య రథయాత్ర రాష్ట్రంలో చేస్తూ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. పార్టీ నడిపించడం అనంటే కేవలం ఒక పేరు, ఒక రంగు, ఒక ముద్ర, ఒక అచ్చు వేయడమే కాదు, పార్టీలో ఉన్నటువంటి బలం, కార్యకర్తలు, నేతలు, అటువంటి నేతలుగా